హాయ్ గైస్ ఏంటి రేష్మ బస్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే నేను బస్‌లోనే ఉన్నాను కాబట్టి. సో, ఊరు నుండి వచ్చేటప్పుడు బస్‌లోనే వచ్చామండి. నిజంగా బస్‌లో రావడం అంటే ఎంజాయ్‌గానే ఉండిద్దిలే కానీ నాకైతే చాలా హెడ్‌ఏక్. సో, ఇక్కడ ఎక్కడికెళ్ళినా కానీ తగ్గేదేలే. వీళ్ళ ఆటలు వీళ్ళు ఆడుతూనే ఉంటారు. సో, ఇంక పోతే నా పరిస్థితి ఎలా ఉందంటే బస్‌లో నాకైతే వామిటింగ్ వస్తదండి. బస్ పడదు, కార్ పడదు. ఒకవైపు నేనైతే వామిటింగ్ అసలు గొంతు వరకు వచ్చేసింది. ఇంకా అలానే ఫోన్ చూసుకుంటా, కొంచెం హోల్డ్ చేసుకుంటా వస్తా ఉంటే మా చిన్నోడైతే వామిటింగ్ చేసేసుకున్నాడు కూడా. సో, నాకు తెలుసు మా చిన్నోడు కూడా పెద్దోడికి కూడా బస్ పడదు. సో, చిన్నోడైతే వామిటింగ్ చేసేసుకున్నాడు. పెద్దోడైతే కొంచెం అలా అలా ఉంది. అబ్బా! ఎప్పుడు దిగేస్తామా? ఎప్పుడు దిగేస్తామా? అని అనుకునేటప్పటికి ఈలోపు గుంటూరు వచ్చేసింది. మా స్టాప్ అయితే వచ్చేసింది గూడా. ఇంకా తొందరగా హమ్మయ్య! అనుకోని ఇంకా బస్ అయితే దిగేసాము. బస్ దిగేసిన తర్వాత అక్కడ మా వారైతే ఇంకా రాలేదు. సో, మళ్ళీ మా వారి కోసం వెయిట్ చేయాలి. ఇంకా నుంచొని ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. సో, ఎక్కడో తెలుసా ఈ ప్లేస్ ఎవరికన్నా తెలిస్తే సో కామెంట్ చేయండి. అందరు గుంటూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇంకా వెయిట్ చేస్తా ఉంటే మా వారు రానే వచ్చారు. అదుగదుగదుగదుగో చూడండి వస్తా ఉన్నారు. వచ్చేసారు. అయితే మా డ్యాడీ వచ్చేసారు అని చెప్పేసి వాడు అంటున్నాడు చిన్నోడు. సో, చూడండి నేను వామిటింగ్ చేసుకున్నాను. నాకు షర్ట్ మీద కొంచెం పడింది అని చెప్పేసి చెప్తున్నాడు. సో, ఏంట్రా మీకు బస్సు పడదు, కారు పడదు ఎలారా అని చెప్పేసి అంటున్నారు. సో, ఎంతైనా అందరం ఎవరైనా కానీ ఎన్ని ఊర్లు తిరిగొచ్చినా మన సొంత ఊరికి చేరుకొని ఆ గాలి తగిలితే చాలబ్బా! అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చిద్ది కదా! నిజమే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అబ్బా! నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గాలి, గుంటూరు గాలి తగలగానే. సో, ఇంకా అలా ప్రశాంతంగా ఇంకా ఇంటికైతే చేరాము. నాకైతే అసలు నిజంగా కారు కూడా పడదండి. ఈ ఏసీ ఉండిద్ది కదా! కార్‌లో వామిటింగ్ అయితే వచ్చిద్ది. ఎక్కడైతే ఎక్కామో, ఎక్కడైతే దిగుతామో, ఎక్కిన దగ్గర నుండి దిగే వరకైతే వామిటింగ్స్ అవుతానే ఉంటాయి. సో, అది నా పరిస్థితి. సో, ఇంకా గుంటూరు చేరుకున్న తర్వాత ఈ గాలికి ఎంతో హాయిగా ఉంది. హాయిగా ఇంకా ప్రశాంతంగా అయితే ఇంటికి చేరుకున్నాము. సో, మీలో ఎంతమంది బస్ జర్నీ పడదో కామెంట్ చేయండి. ఇంకో విషయం కారు పడని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో, మా సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి.